श्रीगुरुभ्यो नमः। श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। श्रीगणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीहयग्रीवमूर्तये नमः। सायंकाले वनान्ते कुसुमितसमये सैकते चन्द्रिकायां त्रैलोक्याकर्षणाङ्गं सुरवरगणिका मोहनापाङ्गमूर्तिं सेव्यं शृङ्गारभावैः नवरसभरितैः गोपकन्या सहस्रैः वन्देऽहं रासकेळीरतमतिसुभगं वस्य गोपालकृष्णम्। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। मोक्षाब्धि सारमय भागवताख्य दद्नो नारायणीय नवनीतमहो गृहीत्वा मायामयोघ परितप्त जनाय योगात् नारायण अवनिसुराय नमोऽस्तु तस्मै। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं। जय गुरुदत्त अंडी अंदरिकी నారాయణీయం క్లాస్ కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు జస్ట్ మీకు కొంచెం ఇంట్రొడక్షన్ చెప్తానండి, చెప్పి తర్వాత స్టార్ట్ చేస్తాము. మీలో చాలా మందికి నారాయణీయం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమందికి అసలు నారాయణీయం అంటే ఏమో తెలియదు. ఇంకా నారాయణీయం అంటే ఇది భాగవత సారం అన్నమాట, భాగవతాన్ని గురించే ఉందాం. శ్రీమద్ భాగవతము అంటారు. ఆ భాగవతంలో 12 స్కందాలతో 335 అధ్యాయాలతో 18,000 శ్లోకాలతో ఉంటుందండి శ్రీమద్ భాగవతం. అంత పెద్ద శ్రీమద్ భాగవతాన్ని 1036 శ్లోకాలు 1036 శ్లోకాస్ కి కండెన్స్ చేసి భాగవత సారాన్నంతా శ్రీమన్నారాయణీయంలో రాయడం జరిగింది. దీని పేరు శ్రీమన్నారాయణీయం, అంటే నారాయణుడి గురించి ఉంది, భాగవతం యొక్క సారం అన్నమాట. ఇది ఎవరు రాసినారు ఇది అంటే భట్టాద్రి, నారాయణ భట్టాద్రి గారు రాసినారు. నారాయణుడి గురించి ఉంది, నారాయణ భట్టాద్రి రాసినారు. మొత్తం అంతా భాగవతమే ఇది అండి. భాగవతంలో అయితే చాలా విశదీకరించి ఉంటుంది, ఇక్కడ సంక్షిప్తంగా ఉంటుంది. ఏమేమి ఉంటుంది భాగవతంలో లేక నారాయణీయంలో అంటే, ఈ సృష్టి ఎలా జరిగింది, కాలం ఎలా ఉంటుంది, అంటే ఎలా కాల గణన ఎలా జరుగుతుంది, సృష్టి ఎలా ఉంది, ఏ ఏ అవతారాలు పరమాత్మ తీసుకున్నాడు, ఏ ఏ అవతారాలలో ఏమేమి జరిగింది, మత్స్యావతారం, కూర్మావతారం, నరనారాయణ అవతారం, భూగోళం ఎట్లా ఉంది, ఖగోళం ఎట్లా ఉంది, చాలా చాలా విశేషాలన్నీ భాగవతం నిండా మనకు చాలా ఇంట్రెస్ట్ వచ్చే అట్లాంటి విశేషాలు చాలా ఉన్నాయన్నమాట. అవతారాలకు వస్తే వామనావతారం, రామావతారం, మత్స్యావతారం, పరశురామావతారం, కృష్ణావతారం, ఇలా భాగవతంలో అన్ని 18,000 శ్లోకాస్ ఉన్నప్పుడు ఇందులో శ్రీమన్నారాయణీయంలో 1036 శ్లోకాస్ ఉంటాయి. ఆ 1036 శ్లోకాస్ ని 100 చాప్టర్స్ గా డివైడ్ చేస్తారు. 100 చాప్టర్స్. వీటిని ఇందులో ఏమంటారు అంటే దశకాస్ అంటారు. 100 దశకాస్ అంటారు. దశకం మీన్స్ 10 శ్లోకాస్ అని. ఒక్క చాప్టర్ కి 10 శ్లోకాస్. 100 చాప్టర్స్ కి 1000 శ్లోకాస్ ఉండాలి. కానీ ఇంకొక 36 శ్లోకాస్ ఎక్స్ట్రా ఉన్నాయి. కొన్ని చోట్ల 11, కొన్ని చోట్ల 13, కొన్ని చోట్ల 15, 1 or 2 places. ఇట్లా మొత్తంగా కలిపి 1036. మాక్సిమం ఒక్కొక్క దశకానికి 10 శ్లోకాస్ ఉంటాయి. అక్కడక్కడ కొంచెం తేడా వచ్చినప్పుడు ఆ 36 ఎక్స్ట్రా ఉన్నాయి.
రామాయణం అంటే మనం ఎంత పెద్దదండి, 24,000 శ్లోకాల రామాయణం ఉంటుంది. అందులోని విశేషాలను ప్రిసైజ్ చేసి ఓన్లీ 20 శ్లోకాస్ లో మొత్తం రామాయణం అంతా చెప్పడం జరిగింది శ్రీమన్నారాయణీయంలో. కేవలం 20 శ్లోకాలలో అంటే 2 చాప్టర్స్ లో నారాయణం మొత్తం రామాయణం మొత్తం నారాయణీయంలో చెప్పడం జరిగింది. ఇట్లా నరసింహావతారం ఉంది. నరసింహావతారాన్ని అంతే కేవలం 2 చాప్టర్స్ లో నరసింహావతారం మొత్తం ఉంటుంది. సాగర మథనం అది ఉంటుంది, అమ్మవారి ఆవిర్భావం ఉంటుంది, పరశురామ అవతారం ఉంటుంది. ఇలా అన్ని కలిపి ఒక 37 చాప్టర్స్ గా ఉన్నప్పుడు ఇంకా మిగిలినదంతా కూడా కృష్ణావతారం అన్నమాట. అంటే మాక్సిమం నారాయణీయంలో ఎక్కువ పోర్షన్ ఉండేదంతా కృష్ణావతారం. మొదటిలో ఒక 40% ఆ 35% మిగిలినవన్నీ ఉంటే మిగిలినంతా కూడా కృష్ణావతారం. చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు నేర్చుకున్న ఎవరైనా కూడా కొంచెం కష్టమే, ఇది కాదని చెప్పను, కానీ నేర్చుకున్నాక వదలాలనిపించదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇది రాసిన నారాయణ భట్టాద్రికి అందరూ చాలా చాలా కృతజ్ఞులుగా ఉండాలండి. ఎందుకంటే అంత పెద్ద భాగవతము మనం ఎవరో కొంతమంది తప్ప ఎక్కువ సాధన చేయలేము. ఎప్పుడైతే నారాయణీయం నేర్చుకుంటారో దాని తర్వాత భాగవతం పట్ల చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మనం ఏదైనా కొంచెం టేస్ట్ చూస్తాం, కొద్దిగా చూసినాం అనుకోండి, అది నచ్చితే మనం ఏమనుకుంటాం, ఇది ఎలా చేస్తారు, ఎక్కడ దొరుకుతుంది, అలా మనం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ సేకరించి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలని ఎలా ఆలోచిస్తామో అట్లా శ్రీమద్ భాగవతం గురించి మనకు జస్ట్ రుచి చూపిస్తున్నారు భట్టాద్రి గారు ఇక్కడ. ఇది తెలుసుకుంటూనే ఇంత కొంచెమే తెలుసుకున్నాం కదా, ఇంకా ఏముందో నేను చదవాలి అనే కోరిక చాలా మందిలో కలుగుతుంది. అప్పుడు శ్రీమద్ భాగవతాన్ని తీస్తాం. ఆ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కలిగిస్తుంది. ఇది ఇప్పటి వరకు అందరికీ కలిగించింది, ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కలిగిస్తుంది అనమాట. అట్లా అంటే గొప్ప పుస్తకం అండి. గురువాయూర్ అని కేరళలో ఉందండి కృష్ణ మందిరము. ఆ గురువాయూర్లో ఉండే ఆ కృష్ణ పరమాత్మ సన్నిధిలో కూర్చొని నారాయణ భట్టాద్రి గారు రాశారనమాట. ఆ రకంగా ఇది మనకు అందుబాటులోకి వచ్చిందండి. ఇంకా ఏముంటుంది దీనిలో విశేషాలు అంటే, మెయిన్ గా ఆరోగ్యం కోసం అంటే ఇది ఫస్ట్ లాభం ఏమి అంటే ఆరోగ్యం కోసమే ఇది వద్దన్నమాట. ఆరోగ్యం కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది పారాయణ చేయాలి. ఎందుకు అంటే ప్రతి చాప్టర్ కింద అంటే ప్రతి దశకం ఆఖరున నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటారు భట్టాద్రి. అలా అందరికీ ఇది ప్రజెంట్ అవసరమైనది. వేరే ఏది లేకపోయినా ఆరోగ్యం కావాలి మనందరికి. అట్లా ఆరోగ్య ప్రదాతగా ఈ శ్రీమన్నారాయణ చాలా విశేష ఆదరణ సంపాదించింది. ఇది ఎలా చెప్పచ్చు, మనకి ఇది ఎంత ముఖ్యము అంటే, ఇప్పుడు 1 కోటి అనే లెటర్ రాసుకొని చూడండి. 7 సున్నాలు ఉంటాయి ఒకటి పక్కన 7 సున్నాలు ఉన్నప్పుడు వితౌట్ 1 ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ 0. అంటే ఎన్ని జీరోలు పెట్టినా ఉపయోగం లేదు. 1 రాసి 1 తర్వాత ఆ సున్నాలు ఉన్నప్పుడు అది కోటి అని ఇంకా అలా మనం కౌంట్ చేస్తాం. ఆ 1 అనేది ఏమి అంటే ఆరోగ్యం అండి. ఈ సున్నాలన్నీ దేన్ని డినోట్ చేస్తాయి అంటే మన తల్లిదండ్రులను, మనం ఏదేదైతే సంపాదించినామో ఆస్తిను, మన పిల్లలను, ఇట్లా మన అచీవ్మెంట్స్ అన్నిటికీ ఆ సున్నాలని మనం ప్రతీకగా మార్చుకుంటే ఆ 1 అనేది ఏమి అంటే మన హెల్త్ అన్నమాట. ఆ హెల్త్ అనేది లేనప్పుడు ఎంత అచీవ్ చేసినా కూడా మనం ఎంజాయ్ చేయలేం. కాబట్టి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఆరోగ్యంగా ఉన్నట్లు అంటే 60 ఏళ్ళైనా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ 2-3 కిలోమీటర్స్ నడవగలుగుతున్నారు. బాగా వాళ్ళు తిన్నది అరిగి బాగా హ్యాపీగా ఉన్నారు. ఆ పరమాత్మని స్మరణ చేస్తున్నారంటే వాళ్ళని మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరు. ఇప్పుడు మనమేమో ఈ
ఈ రేస్ లో పరిగెత్తుతూ ఉన్నాం ప్రజెంట్ డేస్ లో. ఆరోగ్యం గురించి వదిలేసినాను. ఎప్పుడు గుర్తొస్తుంది అంటే ఒక రిటైర్ అయినాకనో లేక ఒక 50 పైన 60 పైన ఆలోచిస్తాం, అయ్యో హెల్త్ లేదా ఇప్పుడు ఏం చెయ్యాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే నారాయణీయం పుస్తకం రావడానికి ఏదో 60 ఏళ్ల పైన రాసిన పుస్తకం కాదండి. నారాయణ భట్టాద్రి గారనే ఈ పుస్తకం యొక్క రచయిత అన్నమాట. వారి గురించి తెలుసుకుంటే మనకు దీని విశేషాలు అర్థమైంది. ఒక గొప్ప విద్వాంసుడు అనమాట. నంబూద్రి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఎవరు? నారాయణ భట్టాద్రి లేక భట్టతిరి. గొప్ప స్కాలర్ అండి ఆయన. పురాణాలు, వేదాలు, సంస్కృత వ్యాకరణం అన్ని బాగా చదువుకున్నారు అనమాట. ఒకానొక సమయంలో ఆయన గురువుకి కొంచెం జబ్బు చేసింది, వాత రోగం అంటారు. ఆయన చాలా బాధపడుతున్నాడు గురువు. అది చూసినారు ఈయన నారాయణ భట్టాద్రి. తన యోగ శక్తితో గురువు యొక్క రోగాన్ని తను తీసుకున్నారండి. గురువు పడే కష్టం చూడలేక, అనారోగ్య బాధ చూడలేక ఈయన ఏమనుకున్నారు, నేను చిన్నవాడిని, నేను దీన్ని తట్టుకోగలనని చెప్పి తన యోగ బలంతో గురువుకు వచ్చిన వాత రోగాన్ని తన శరీరంలోకి మార్చుకున్నారు. గురువు శరీరం నుంచి తన శరీరంలోకి మార్చుకున్నారు. ఆయన ఏమనుకున్నాడు, తనకున్న యోగ బలముతో నేను నియంత్రించుకోగలను అనుకున్నారు. కొన్ని రోజుల్లోనే గురువు గారు చాలా బాగా క్యూర్ అయిపోయారు. కానీ భట్టాద్రి చాలా డౌన్ అయిపోతూ వస్తున్నారు. ఏదేదో మందులు వాడారు, ఎవరేం చెప్తే అన్ని చేశారు, కానీ తగ్గలేదన్నమాట. ఎవరికి? నారాయణ భట్టాద్రికి. గురువు గారు బాగయ్యారు. ఈ అనారోగ్యం తిరగబెట్టేటప్పటికి ఎంత అంటే మంచాన పడేటట్టు చేసింది. ఊరికే కూడా మంచాన పడల ఆయన. శరీరం అంతా ఓర్చుకోలేనంత బాధ అయిపోయింది. తనకు తెలిసిన, తన నోటీస్కి వచ్చిన అన్ని రకాల వైద్య విధానాల ద్వారా ప్రయత్నించారు. కానీ ఎక్కడ ఆయనకు సెట్ కాలేదండి. ఇంకా రోజు రోజుకు ఎక్కువ అవుతూ వస్తుంది నారాయణ భట్టాద్రికి. ఇది పరమాత్ముని లీల అనమాట. ఆయన ఒక మలయాళ గురువు ఉండేవారు అనమాట. ఆయన ఏం చేస్తున్నారు, చాలా తక్కువగా మాట్లాడేవారట. ఒక్కసారి ఆయన్ని కలిసినారు. ఈ ఎట్లయిపోయినాడు భట్టాద్రి అంటే క్రిపుల్డ్, కుడ్ నాట్ రికవర్, అంత ఇదిగా అయిపోయినారు. ఎజుతాచన్ అంటారు అనమాట, మలయాళం టీచర్. ఆయన్ని కలవడం జరుగుతుంది. భట్టాద్రి చెప్తారు తన ప్రాబ్లం అంతా. ఇంకొక గురువు కోసం ఈయన తన శరీరంలోకి ఆ బాధను తీసుకున్నారు. ఇప్పుడు కలిసిన గురువు వన్ మోర్ టీచర్. ఆయన అంటాడు, స్టార్ట్ విత్ ఫిష్ అని చెప్తాడండి. అంతే, ఇంకేం మాట్లాడరు అనమాట. ఈయనకు ఫస్ట్ అర్థం కాలేదు, కానీ చాలా స్కాలర్ కదా, గొప్ప పండితుడు కదా, ఈయన ఆలోచిస్తాడు అనమాట. ఏం చెప్తూ ఉన్నారు? స్టార్ట్ విత్ ఫిష్ అంటే ఏమి, చేపతిని బాగు చేసుకో అని కాదనమాట. ఈయనకేమర్థం అవుతుంది అంటే మత్స్యావతారంతో మొదలు పెట్టు అని గురువు చెప్పినది అర్థం అవుతుందండి. మొదట అర్థం కాలేదండి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన, ఆ మాటలోని అర్థం ఏమి అని ఆలోచిస్తూ ఉన్నారు. కొంతకాలానికి ఆయనకు అర్థమైందనమాట. ఓ, ఏమర్థమైంది ఆయనకు అంటే, శరీరే జర్జరైపోతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. భట్టాద్రి గారికి ఆయన అదృష్టం కొద్దీ, మనలాంటి సాధకులకు మన అదృష్టం కొద్దీ ఆయనకు అర్థమైంది తన గురువు ఏం చెప్పినారు అంటే, మత్స్యావతారం నుంచి మొదలు పెట్టు, దశావతార వర్ణన చేయి, ఆ స్వామిని గురించి స్తుతించు, నీకు తగ్గిపోతుంది అని చెప్పినట్లు అర్థమైంది. ఇంకా ఆయన వైద్యుల దగ్గరికి వెళ్ళలేదండి, భగవంతుడి పాదాన్ని పట్టుకున్నారు. ఎవరు? నారాయణ భట్టాద్రి. ఇది ఎప్పుడు రాసినారు అంటే, ఆ నారాయణ భట్టాద్రి అంటే ఆయన బుక్ యొక్క రచయిత, మనం చదువుకోబోతున్న పుస్తకం యొక్క రచన చేసిన తన 27th ఇయర్ అండి. పుట్టినది ఎప్పుడు? 1560, 1560లో పుట్టినారు ఆయన కేరళలో. అట్ ది ఏజ్ ఆఫ్ 27 years ఈ పుస్తకం రాయడం జరిగింది. ఆయన గురువాయూరుకు వచ్చినారు. అతని బ్రదర్ ఆయన ఫిజికల్ గా క్యారీ చేసుకుని తీసుకుని వచ్చినారు.
ఆయన పేరు మాతృదత్తన్ అని ఒక దగ్గర రాస్తున్నారండి. ఎవరు? నారాయణ భట్టాద్రి బ్రదర్. అక్కడికి వచ్చారు. చూస్తూనే నాకు చాలా ఆనందం వేసింది, కానీ శారీరక బాధ ఎక్కువగా ఉంది. ఒక్క సంకల్పం చేసుకున్నారు, నీ లీలలను నీ ఎదురుగా నేను రచన చేస్తాను, స్తుతిస్తాను నిన్ను అని. ఆ స్తుతించడం ఏం చేశారు? 100 రోజుల తపస్సుగా పెట్టుకున్నారండి. 100 రోజుల తపస్సు. రోజుకు ఒక్కొక్క దశకం నీకు సమర్పణ చేస్తానని ఆయన ప్రార్థించుకున్నారు. మరోజు అతని బ్రదర్ అక్కడ తీసుకొని వచ్చినారు. ఫిజికల్ గా ఇట్లా ఎత్తుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. గురువాయూర్ లోపల, గుడి లోపల ఒక ప్రదేశం. మనం చాలా మంది మీరు చూసి ఉంటారు. గురువాయూరు లోపలికి వెళ్లే దారిలో ఒక చోట, ఒక ప్రదేశంలో ఇక్కడే భట్టాద్రి కూర్చొని నారాయణీయం రాశారు అని ఒక శిలాపలకం పెట్టి ఉంటారు, ఒక దీపం పెట్టి ఉంటారు. ఆ ప్రదేశంలో కూర్చొని ఆయన రాశారనమాట. రాయడం ఎలా రాశారు అంటే రాయించుకున్నాడండి పరమాత్మ. అది సాధారణంగా రాయడానికి కాదనమాట. అంత రోగ బాధతో ఉన్నప్పుడు ఆయన అలా రాయడం అనేది కుదరదు, కానీ రాయించుకున్నాడు. అంటే పరమాత్మ ఆయన్ని ఎన్నుకున్నాడు. మనుష్య ప్రయత్నంతో ఇట్లాంటి గ్రంథ రచన జరగదు. పరమాత్మ ఆయన్ని చూజ్ చేసుకున్నాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని విశేషాలు రాసినారండి, అన్ని భాగవతం యొక్క విశేషాలు అనమాట. రోజుకు ఒకటి రాయడము. ఆ రాసేటప్పుడు నువ్వు ఇలా చేసావు, ఇదంతా కూడా కాన్వర్జేషన్ గా ఉంటుంది అనమాట. భట్టాద్రికి ఆ గురువాయూర్లో ఉన్న కృష్ణ పరమాత్మ మధ్య కాన్వర్సేషన్ అనమాట. నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు ఇలా అని చెప్తూ ఉంటారండి. ఆయన ఒక్కొక్క చాప్టర్ కు, ఒక్కొక్క లీలకు ఆయన తన యాక్సెప్టెన్స్ ఇచ్చినారు. అవునని ఈయనకు కనిపించేది. ఆ ఏ లీల అయితే జరిగిందో ఆ లీల ఆయనకు కనిపించేదట. దాన్ని ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అంటే తల ఊపుతూ వచ్చారు. ఎవరు? అక్కడున్న పరమాత్మ. ఆ రకంగా ఈయన రాయడం జరిగింది. ఈయన చెప్తూ ఉంటే ఈయన బ్రదర్ రాశారు అని కొన్ని చోట్ల రాశారు. ప్రతి చాప్టర్ లో ఆఖరణ ఏం చెప్తారు అంటే, ఇంతగా ఉన్న నీవు, లేకపోతే ఇలా పైనంత చెప్పానే, ఇలా చేసిన నువ్వు నా రోగ బాధని పోగొట్టు అని చెప్తారు. ఈ రకంగా ఈయన రాశారు. రోజుకు ఒక చాప్టర్, అంటే ఒక దశకం చెప్పుకుంటూ వచ్చారు. 100th దశకం వచ్చేటప్పటికి ఆయనకి ఎదురుగా కృష్ణస్వామి దర్శనమైందండి. 100వ దశకంలో చాలా అద్భుతంగా అగ్రే పశ్యామి తేజో ఎదురుగా కనిపిస్తున్నాడు పరమాత్మ. ఎలా ఉన్నాడు? ఇలా అంత గొప్పగా వర్ణిస్తూ, కనిపిస్తున్న పరమాత్మని వర్ణిస్తూ ద్వేధా నారాయణీయం, ఈ పుస్తకము నేను చేసిన రచన, నీ యొక్క లీలలను నేను వర్ణించడానికి ఆసక్తుడను, కానీ నాకు తోచిన మట్టుకు రాశాను. ఇది ఎవరెవరైతే చదువుతారో, వింటారో, అధ్యయనం చేస్తారో, అధ్యాపనం చేస్తారో అందరికీ కూడా ఇది ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఇదే నా కోరిక, అలాంటి వరం ఇవ్వమని కోరుకుంటారు పట్టాద్రి. తన ఒక్కడి కోసం 99 దశకాలు కోరారు. 100వ దశకం వచ్చేటప్పటికి పరమాత్మ దర్శనం అయ్యేటప్పటికి ఆయనకు ఉన్న జబ్బు మొత్తం వెళ్ళిపోయింది. హీ వాజ్ ఫిజికల్లీ డాన్సింగ్. ఆయన ఎత్తుకొచ్చి కూర్చోబెట్టేవారు వాత రోగంతో. అలాంటి ఆయన పూర్తిగా ఆయనకు బాగైంది. ఆయన డాన్స్ చేస్తూ, కీర్తిస్తూ స్వామి ఎదురుగా కనిపిస్తున్న రూపాన్ని నఖశిక పర్యంతము వర్ణిస్తారండి. అంటే ఒక తల వెంట్రుక నుంచి కాలు గోటి వరకు ప్రతిదీ వర్ణిస్తారు. అంత గొప్పగా రాశారు ఆయన. దీనికి నారాయణీయం అని పేరు పెట్టారండి. ఆయన రాసిన వెంటనే అది ఎక్కువ ప్రాచుర్యానికి నోచుకోలేదు. అనంతరామ దీక్షితర్ అని కేరళలో ఒక గొప్ప సాధకుడు అన్నమాట. ఆయన దీన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారంట. ఇప్పుడు ఇది జరిగింది అంటే, ఈయన 1560లో పుట్టినారండి. ఆ ఇయర్ లో అట్ ది ఏజ్ ఆఫ్ 27 ఇది జరిగింది. తర్వాత అనంతరామ దీక్షితర్ మూలంగా ఇది చాలా ప్రచారంలోకి వచ్చింది. ఇది ఎంత ప్రచారం అయింది అంటే, ఈ నారాయణ భట్టాద్రి తర్వాత చాలా బాగా అయిపోయారు. గొప్పగా, అంటే తన జీవితం చాలా బాగా జరిగింది. కానీ ఎంతవరకు ఉన్నారు అంటే దీర్ఘాయుషుతో ఉన్నారు. 96 సంవత్సరాలు జీవించినారని కొంతమంది, 102 సంవత్సరాలు జీవించినారు నారాయణ భట్టాద్రి అని చరిత్రకారులు రాస్తారు. అంటే మంచి దీర్ఘాయుషుతో, చాలా ఆరోగ్యంతో ఆయన ఉన్నారు.
ఇది ఒక గొప్ప విషయం. అయితే ఆయన చాలా బుక్స్ రాశారు, దాదాపు 30 పుస్తకాలు రాశారు అన్నమాట. అన్ని గొప్ప పుస్తకాలు అటువంటి. వ్యాకరణ శాస్త్రంలో ఆయన గొప్ప పండితుడు అనమాట. శాస్త్రాలకు సంబంధించిన తర్కం అంతా కూడా రాశారు. ఇన్ని పుస్తకాలు రాసిన అన్నిటినీ ఓవర్ షాడో చేసేసింది నారాయణీయం. అవన్నీ కూడా చాలా గొప్ప పుస్తకాలైనా దీనికి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది శ్రీమన్నారాయణీయానికి. ఇది ఎట్లా చెప్పాలంటే గ్రేట్ ఇన్ ఇట్స్ ఇంపాక్ట్ దట్ ఇట్ ఓవర్ షాడో ఆల్ ది అదర్ వర్క్స్ ఆఫ్ భట్టాద్రి అనమాట. అట్లా ఇప్పుడు భాగవతం ఏమో గంగా తీరంలో చెప్పబడింది. నారాయణీయం ఎక్కడ చెప్పబడింది అంటే గురువాయూరు క్షేత్రంలో సమర్పణ చేయబడింది. ప్రధాన ద్వారము గుండా లోపలికి వెళ్లే చోట ఒక దగ్గర ఆయన భట్టాద్రి గారు కూర్చొని రాశారని అంటుంది. అక్కడ నమస్కరించుకుని వెళ్ళాలి. గుడి లోపల రచన చేయబడింది. ద్వేధా నారాయణీయం, నారాయణుడు గురించి రాశారు. నారాయణ అనే పేరు గల కవి రాసినారు. ఈ 2 రకాలుగా అది నారాయణీయం. ఇంకా ఈయన ప్రక్రియా సర్వస్వం అని ఒక గొప్ప బుక్ రాశారండి. ఎవరు? నారాయణ భట్టారు. చాలా గొప్పది, చాలా కష్టమైన విషయాన్ని పాఠకులకు అందించాలని రాశారు. అది గొప్పదని చెప్తారు, కానీ నారాయణీయంనే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది అనమాట. అంటే ఆయన లైఫ్ అంతా ఇలా జరిగిందనమాట. ఇంకా ఈ భాగవతానికి నారాయణీయానికి కొన్ని ఇవి ఉంటాయండి, ఏమంటారు, సిమిలారిటీస్. చూద్దాం. అది అంటే ఇది స్టడీ ఇన్ కాంట్రాస్ట్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ ఫర్ ఆల్ అవుటర్ అపియరెన్సెస్ దర్ ఇస్ నో స్టడీ ఇన్ కాంట్రాస్ట్. కానీ మనం గమనించుకుంటూ వస్తే ఏమి ఉంది రెండిటికి చూద్దామంటే, ఇందులో శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయండి. శ్రీమన్ నారాయణీయంలో 1036 శ్లోకాలు. శ్రీమద్ భాగవతంలో టోటల్ 12 క్యాంటోస్ అంటే 12 స్కందాలు ఉన్నాయి. 335 అధ్యాయాలు ఉన్నాయి. అదే శ్రీమన్ నారాయణీయంలో 100 దశకమ్స్. దశకం మీన్స్ 10 శ్లోకాస్, 100 చాప్టర్స్ ఉన్నాయి. శ్రీమద్ భాగవతం గంగా తీరంలో చెప్పబడింది. భవరోగం పోవడానికి రచన చేయబడింది. ఇది శ్రీమద్ భాగవతం. శ్రీమన్ నారాయణీయము గురువాయూరు క్షేత్రంలో ఆ పరమాత్మ సన్నిధిలో గుడిలో లోపల రచన చేయబడింది. శ్రీమద్ భాగవతాన్ని 7 రోజుల కథ అని దానికి పేరు అనమాట. 7 రోజుల సప్తాహం. ఎందుకది అంటే జననం లేకుండా ఉండడానికి చేసుకున్నది. ఇదేమో మనకు రోగం రాకుండా ఉండాలని ఫస్ట్ పాయింట్. కానీ ఎప్పుడైతే మనకు రోగ బాధ లేదో ఇంకన్నీ బాగా జరిగిపోతాయి అంటే అన్ని మనకు ఇంట్రెస్ట్ కలుగుతాయి. ఎందుకు ప్రతి చోట వ్యాధి తగ్గించని చెప్పినారు అంటే దానికి కూడా నెక్స్ట్ చాప్టర్స్ లో చెప్తారండి. వ్యాధి ఎందుకు తగ్గాలి అంటే 4వ దశకంలో వస్తుంది అంటే 4th చాప్టర్. ఆరోగ్యమే ఎందుకు కావాలి అంటే శారీరక ఆరోగ్యం ఉంటేనే ఇంకేదైనా కూడా మనం సాధన చేయవచ్చు. ఆరోగ్యం లేకపోతే సాధన చేయలేము. మోక్షం కావాలన్నా కూడా ఈ శరీరం ద్వారానే సాధన చేయాలి. అది పోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కోరుకుంటాం. ఇంకా అనుష్టుప్ ఛందస్ అని మనకు అందరికి తెలిసి ఉంటుందండి. శ్రీమద్ భగవద్గీత నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గ్రూప్ లో, అందరికీ తెలిసిన విషయమే. అలా కూడా కాదు అంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇది అనుష్టుప్ ఛందస్సు. అంటే ఛందస్సు అంటే ఇట్స్ ఎ మీటర్ అన్నమాట. చాలా సింప్లెస్ట్ ఫామ్ అండ్ ఈజియెస్ట్ ఫామ్ లో ఉంటుంది. కానీ భట్టాద్రి గారు ఒక్కటి కూడా ఈ ఛందస్సు ఈ మీటర్లో రాయలేదు. శ్రీమద్ భాగవతంలో చాలా శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులో ఉంటాయి, కొన్ని మాత్రమే వేరేగా.
భట్టాద్రి గారు ఒక్క శ్లోకాన్ని కూడా అనుష్ఠూప్ ఛందస్సులో చేయలేదు. ఇది ఎందుకు అని ఆలోచిస్తే ఎక్కువ విషయాలు చెప్పాలి అంటే ఒక్క శ్లోకంలో 4 లైన్ల ఒక్క శ్లోకంలో చాలా విషయాలు దానిలోకి ఇన్సర్ట్ చేయబడ్డాయి. అట్లా ఎక్కువ విషయాలు ఒకే దగ్గర కండెన్స్ చేయవలసి వస్తుంది కాబట్టి ఆయన రకరకాల ఛందస్సులు వాడారు అని అనిపిస్తుంది. అంటే ఇది పాయింట్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్. ఎవరికైనా అలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ కోణంలో మనం స్టడీ చేయవచ్చు. ఇంకా శ్రీమద్ భాగవతాన్ని ఎవరు చెప్పారు అంటే శుకయోగీంద్రులు చెప్పారు. ఆయన అవధూత బ్రహ్మనిష్టాపరులు. శ్రీమద్ భాగవతము వాస్ నెరేటెడ్ బై ఎ ప్రిన్స్ అమాంగ్ సేజెస్. అవధూత ముని ఆయన చెప్పారు. అంటే అవధూత అంటే ఎవరు? శుకయోగీంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకు చెప్పారు. శ్రీమద్ భాగవతం was narrated by a prince among sages. ఎవరికి చెప్పారు? టు ద సేజ్ అమాంగ్ ప్రిన్సెస్. అంటే రాజులలో కూడా ఒక సేజ్ లాగా ఉండే ఆయన పరీక్షిత్ మహారాజ్, ఆయనకు చెప్పారు. మరి నారాయణీయానికి వస్తే గురువాయూరప్పన్ సన్నిధిలో చెప్పారట. ఎసెన్స్ ఆఫ్ నారాయణీయం లైస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ శ్రీ గురువాయూరప్పన్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ శ్లోక. ఆయన ప్రతి శ్లోకానికి పరమాత్మ అప్రూవల్ తీసుకుని ఆయన సన్నిధిలో ఆయన కోరుకున్నట్టుగా ఈయన రాశారు. అంటే రాయించుకున్నారు విత్ ది డివైన్ అప్రూవల్. ఇది అనుభవంతో మనకు తెలుస్తుంది. ఒక్క శ్లోకం అర్థం మనం తెలుసుకోవడానికి పోతే ఒక క్లాస్ కూడా సరిపోదు, అంత ఎక్కువ విశేషాలు ఉంటాయి. అంటే అన్ని విశేషాలు ఒకే ఒక్క శ్లోకంలో రాయగలిగారు భట్టాద్రి. అంటే పరమాత్మ ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆయనకు అలాంటి ఒక సిచ్యుయేషన్ కలిగించి ఆయన మనసును ఇటువైపు తిప్పి ఆయనతో ఈ భాగవత సంగ్రహ సారమైన నారాయణీయాన్ని రాయించుకోవాలని అలా ప్లాన్ చేసుకున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే భట్టాద్రి వాస్ మియర్లీ ఎ మౌత్ పీస్ అన్నమాట టు ది భగవన్, టు క్రియేట్ హిస్ గ్లోరీ ఇన్ ది షార్ట్ అండ్ ఫుల్. చిన్నగా అంటే ఇంత పెద్ద విషయాన్ని ఊరికే సింప్లిఫైగా రాస్తారు కదా, అలా రాయించుకోవడాన్ని ఈయన వెన్నుకున్నాడు అనమాట. అది ఋషి ప్రణీతం అండి. శ్రీమద్ భాగవతం రచన ఎవరు? వ్యాసుల వారు చేశారు. చెప్పినది శుకుల వారు. ఎవరికి? పరీక్షిత్ మహారాజుకు. మరి శ్రీమన్ నారాయణీయము మనిషి ప్రణీతం అండి. రాసినది భట్టాద్రి గారు. ఇప్పుడు మనం చదువుకోబోతున్నది ఇదన్నమాట. ఇది నారాయణీయం గురించి. భట్టాద్రి లాంటి మహాభక్తుడు మోక్షాన్ని కోరకుండా ప్రధానంగా ఆరోగ్యాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఆరోగ్యం వద్దనుకున్న వాళ్ళు ఎవ్వరు ఉండరు. వారి కోసమే ఇదన్నమాట. అంటే ఆరోగ్యం కోసమని మొదలు పెడతాము, కానీ ఎక్కడికి వెళ్ళిపోతాము అంటే ఇంకా మనం ఈ పుస్తకాన్ని వదిలిపెట్టలేని స్థితికి వెళ్ళిపోతాం. కాకపోతే ఇది మామూలుగా అంటే మనం అందరము కొన్ని రోజులు, 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలల్లో నేర్చుకుంటాం అనుకునే విద్య కాదు. ఇది కోర్స్ అరౌండ్ 11 months ఈ కోర్స్ ఉంటుంది. కానీ మీకు దీనిపైన పట్టు రావాలంటే 2 years పడుతుంది. బాగా చేస్తే 2 years పడుతుంది. కొంచెం కష్టమైందే, కానీ కష్టమైనా కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అందుకనే నేర్చుకున్న వాళ్ళు ఎవ్వరు దీన్ని వదిలిపెట్టరు. తిరిగి మరీ సాధన చేసుకుంటారు. ఎలా చేయాలి సాధన అంటే ఏ రోజుతో ఆ రోజు మనం ఎక్కువ మటుకు చదువుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు భాగవతం, శ్రీమద్ భాగవతం గురించి చెప్తే మీకు నారాయణీయం బాగా అర్థం అవుతుందండి, మనసు పట్టుకుంటుంది. అందుకు ఆ భాగవతానికి సంబంధించిన విశేషాలు నాకు తెలిసినవి చెప్తూ ఆ శ్లోకాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈయనకు అస్సలు బాగలేదు నారాయణ భట్టాద్రికి. 99 రోజుల తర్వాత 100వ రోజు నాటికి ఆయన లేచి డాన్స్ చేస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఆ పరమాత్మని చూసి డాన్స్ చేస్తూ ఉన్నాడు. మనం కూడా మనసు పెట్టి చదివినామంటే 100th దశకం అంటే ఎండింగ్ చాప్టర్కి వచ్చేటప్పటికి మన మనసు ఎంత
ఎంత ఎంత సాఫ్ట్ గా ఎట్లా అయిపోతుందంటే విల్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండి. అది నా అష్యూరెన్స్. ఎందుకంటే ఎంతో మంది సాధకులకు అది జరిగింది, అందరికీ జరుగుతుంది అనమాట. ఎందుకు జరుగుతుంది అట్లా అంటే ఇది కూడా ఏదో ఒక స్తోత్రం కదా, ఊరికే చదివేస్తే అయిపోతుంది కదా అంటే చదివేస్తే అయిపోతుంది. మనం ఫీల్ అవ్వాలన్నమాట. ఎలా ఫీల్ అవ్వాలి దానికి శ్రీమద్ భాగవతం గురించి కొంచెం చెప్తానండి. అప్పుడు ఎందుకు ఫీల్ అవ్వాలి అని మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఉపనిషత్ సారము అన్ని రకాలుగా మనం ఏ ఏ పురాణాలలో ఏమున్నాయో ఆఖరిన రాసిన పురాణం ఇదండి. ఏది? శ్రీమద్ భాగవతం. వ్యాసుల వారు ఆఖరిన రాసిన పురాణం. సరే, రాస్తూ ఉన్నారు. ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, దీనివల్ల ఏమొస్తుంది, ఎందుకు చదవాలి అంటే ఇది చిరంజీవత్వం ఇస్తుంది అని అంటారండి. ఏమి చిరంజీవి అంటే ఏమి అంటే చాలా కాలం జీవించి ఉంటారని అర్థం. అంటే ఇప్పుడు అమృతం వల్ల చిరంజీవత్వం లభిస్తుంది అంటే అస్సలు చనిపోరాని కాదండి, అది ఎక్కువ కాలం జీవిస్తారని అర్థం. చావు లేదని కాదర్థం. ఈ పాయింట్ తో మనం మొదలు పెట్టుకున్నాం అనుకోండి. పరీక్షణ్ మహారాజుకు గంగా తీరంలో శుకుల వారు శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశిస్తున్నారు. ఆ పరీక్షణ్ మహారాజుకు ఒక శాపం ఉంది. 7 రోజుల్లో ఇంకా ఆయన చనిపోతారని. ఆయన ఏమనుకున్నాడు, ఈ 7 రోజుల్లో నేను ఏదైతే ఖచ్చితంగా తెలుసుకోవాలో ఆ విషయం తెలుసుకొని మరీ ఇంకా పుట్టకూడదు, అలాంటి ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఆయన అదృష్టం పండి అక్కడికి శుకయోగీంద్రుల వారు వచ్చారు. శ్రీమద్ భాగవతాన్ని చెప్తూ ఉన్నారు. వచ్చేటప్పటికి బంగారు కలశంతో దేవతలు అమృతాన్ని తీసుకుని వచ్చినారట. వచ్చి ఆ పరీక్షని మహారాజు దగ్గరికి వచ్చి చెప్తున్నారనమాట, ఇది దేవలోకపు అమృతము, ఇది తీసుకో, నీవు చిరంజీవి అయిపోతావు, నీకు 7 రోజుల్లో చావొస్తుంది కదా, అది రాదు ఇంకా, నువ్వు బాగా ఉంటావు, చాలా కాలం ఉంటావు, ఇది తీసుకుని ఆ భాగవత అమృతాన్ని మాకిచ్చేయమని అడుగుతారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఎక్స్చేంజ్ లో మనం ఏది ఇస్తామండి, మనం ఏదైతే ఇస్తామో వస్తువు, మన వస్తువుకి ఈక్వల్ లేకపోతే కొంచెం హెచ్చు తక్కువ ఉంటే తీసుకుంటాం. కానీ అక్కడ చెప్తున్నారు అసలు భాగవతానికి సమానత్వంగా ఉండే వస్తువు లేదటండి ఏది కూడా. ఎక్స్చేంజ్ ఆఫర్ లో అసలు పోలిక సెట్ అయ్యే అలాంటిది లేదండి. అమృతం తీసుకుంటే చావు లేదు అంటే అస్సలు ఉండదా అంటే కాదు, మళ్ళీ పునరపి మరణం పునరపి జననం ఉంటుంది. అది ఇప్పుడు ఎంతకాలం ఉంటారు అంటే 100 years, లేక ఒక కల్పం ఉంటారు, లేక సప్త కల్పంలో జీవిస్తారు, లేక మార్కండేయుడు లాగా జీవిస్తారు, లేక ఒక మన్వంతరం జీవిస్తారు, లేక 14 మన్వంతరాలు జీవిస్తారు భగవద్ అనుగ్రహం ఉంటే, అంతే. కానీ భాగవతామృతాన్ని పానం చేస్తే అది ఒక ఎట్లాంటిది ఇస్తుందంటే ఒక లోకాన్ని ఇస్తుందటండి, మోక్షలోకం ఉంటుంది. అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకా తిరిగి రాము, ఎప్పటికీ తిరిగి రాము. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని గీతాచార్యులు చెప్పినారు. ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రామో అట్లాంటి దివ్యలోకం ఉంటుంది. అక్కడ ముప్పు అనేది లేదు, బాల్యం లేదు, ఆకలి దప్పులు లేదు, దుఃఖం లేదు, ఏం లేదు, ఎప్పుడు బ్రహ్మానందంతో ఉండే అట్లాంటి లోకం వస్తుంది. దేంతో? భాగవతం. కాబట్టి మేము ఇవ్వమని చెప్తారండి, దేవతలు కూడా విని వెళ్ళిపోతారన్నమాట. అట్లా భాగవత శ్రవణ ఫలమంతా పద్మపురాణంలో చాలా విశేషాలు వస్తుంది. మరి ఈ భక్తి ఎట్లా వస్తుంది అని చెప్పడానికి చిన్న ఇన్స్టెన్స్. రేపటి నుంచి మనం శ్లోకానే ఎక్కువ జరుగుతుంది. ఈ రోజు ఇది ఇంట్రొడక్షన్ మీ మనసులో బాగా కూర్చుంటే దాని పట్ల శ్రద్ధ ఎక్కువ కలుగుతుంది అన్నమాట. ఈ కలియుగ ఆరంభంలో భాగవత సప్తాహం జరిగింది అని చెప్తారంటే, ద్వాపర యుగం అయిపోయేటప్పుడు భాగవత రచన జరిగింది. కలియుగ ఆరంభంలో ఈ సప్తాహం జరిగింది. ఎలా జరిగింది, ఏ సందర్భంలో జరిగింది అంటే, నారదుల వారు కలియుగంలో ఎలా ఉన్నారో జనులంతా చూడాలని వస్తారు. నారదుల వారి గురించి మనం చాలా అంటే జోవియల్ గా చూపిస్తూ ఉంటారు మన సినిమాలలో, కానీ అలాంటి స్థితి కాదండి. అకించన గురువు ఉంటారు. ఎంతమంది భక్తులను తయారు చేసినారు ఆయన అంటే మనం ఇలా చూస్తూ ఇప్పుడు చదువుకుంటూ వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తుంది. ధ్రువుడు కానీ,
ప్రహ్లాదుడు కానీ ఈయన భక్తుల్లో శ్రేష్ఠులు అనమాట. ఎక్కడెక్కడ భక్తి బాగా పెరగాలి, ఎవరికి భగవద్ అనుగ్రహం ఉంది అంటే నారదుల రూపంలో ఆ అనుగ్రహం లభిస్తుంది. అంత గొప్ప క్యారెక్టర్ నారదుల వారు. ఆయన వస్తారనమాట దేవలోకం నుంచి భూలోకానికి. అన్ని పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతారట. ఏమేం తిరుగుతారు అంటే పుష్కరంచ, ప్రయాగంచ, కాశీ, గోదావరి, హరిక్షేత్రం, కురుక్షేత్రం, శ్రీరంగం, సేతుబంధం. సేతుబంధం అంటే రామేశ్వరం. ఇట్లా ఎన్ని చాలా ప్రదేశాలు తిరిగారు. కానీ ఆయనకు చాలా బేజారైపోయిందట, బాధ కలిగిందట. ఎందుకంటే ఎక్కడ సత్యం అనేది లేదట. సత్యం నాస్తి, తపస్సు నాస్తి, శౌచం, దానం ఏది కనబడలేదు. అందరూ దేవాలయాల దగ్గరలోనే ఉన్నారట, ఈ ప్రసిద్ధ దేవాలయాల దగ్గర. కానీ డబ్బు కోసమే ఉన్నారట. డబ్బు కోసం భగవంతుని దగ్గర ఉన్నారు, కానీ ఆత్మోద్ధారం కోసం లేరట ఎవరు. ఉదరం భరణం జీవినం, భరిణం జీవం అంటారు. అంటే పొట్టకూటి కోసం. ఉదరం భరిణం జీవం అంటారు. అంటే పొట్టకూటి కోసము దేవుని ఆధారంగా పెట్టుకుంటున్నారు. ఒక్కసారి కూడా మనసులో దేవుడు స్మరణ చేయట్లేదు. నీకు దర్శనం కావాలా, అది చేస్తా. నీకు ఇంకోటి కావాలా, ఇది చేయిస్తా. అంత వ్యాపార ధోరణిలో ఉన్నారని బాధ అయిపోయింది. సరే బృందావనానికి వెళ్దామని వెళ్ళారట. యమునా నది తీరం అన్నమాట. కృష్ణుని పాదము తాకిన తీరంలో చూద్దాం ఎక్కడ ఎలా ఉన్నారు, ఇక్కడ జనులను చూస్తారు, అక్కడ కూడా ఇలాగే ఉన్నారు. కానీ ఒక విచిత్రమైన ఘటన చూస్తున్నారట. ఒక స్త్రీమూర్తి, యువతి, వయసులో ఉన్న ఒక యువతి కూర్చొని ఉంది. ఆమెకు దగ్గరలో ఇద్దరు వృద్ధులు ఉన్నారట. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అలా పడిపోయి ఉన్నారట. ఆమె వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తోంది, వాళ్ళు అస్సలు లేవట్లేదన్నమాట. ఆమె ఏడుస్తూ వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తోందట. ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావని నారదుల వారు ఆ యువతిని అడుగుతారు. ఆమె చెప్తుందనమాట, నా పేరు భక్తి అంటున్నా. ఆ స్త్రీమూర్తి, వీళ్ళు నా పిల్లలు, నా బిడ్డలు అని చెప్తుంది. వాళ్ళ పేర్లట జ్ఞానము, వైరాగ్యం అట. వీరికి ముప్పు వచ్చింది. ముప్పు మీన్స్ ముసలితనం వచ్చింది వీరికి. వీళ్ళు లేవలేకపోతున్నారు అని బాధపడుతోంది. మీరు ఏమైనా చెయ్యండి అని. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగితే ఆమె చెప్తుంది, నేను ద్రవిడ దేశంలో పుట్టినాను, కర్ణాటకలో పెరిగాను. కర్ణాటక జనులకు చాలా భక్తి అండి, అక్కడ పెరిగింది. మహారాష్ట్రలో కూడా కొంచెం కొంచెం పెరిగాను. గుజరాత్ లో జీర్ణం అయిపోయినాను అని చెప్తాను. అక్కడ నేను వృద్ధిలోకి రాలేకపోయాను. కానీ నేను కొంచెమే అక్కడ డౌన్ ఫాల్ అయ్యాను. కానీ నా పిల్లలు పూర్తిగా పడిపోయినారు. మీరు ఏదైనా సహాయం చేయండి అని అడుగుతుందన్నమాట. నారదులు వారు అంటారు, నేను హెల్ప్ చేస్తానని, వీళ్ళ కోసం విశేషమైన పని చేస్తానని చెప్పి ఆయన అన్ని ఉపనిషత్ పారాయణ చేస్తారండి. గీతాశాస్త్ర పారాయణం చేస్తారు, వేద పారాయణ చేస్తారు. అంటే గీతా పారాయణ ఎంత గొప్పదో ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా తెలుస్తోందండి. ఉపనిషత్ పారాయణ, వేద పారాయణ అవన్నీ చేస్తారు ఆయన కూర్చోనక. ఆ శబ్దం అంతా చెవిన పడేటప్పటికీ అక్కడ పడిన వాళ్ళు ఉన్నారు కదా, పడిపోయి ఉన్నారు కదా, జ్ఞానము, అదే భక్తి, వైరాగ్య, వాళ్ళు మెల్లగా లేచారటండి. వాళ్ళు లేచేటప్పటికి నారదుల వారికి ఆనందం వేసింది. తన పారాయణ ఆపేస్తున్నారనమాట. వాళ్ళు డబ్బుమని మళ్ళా పడిపోయినారట. ఆ లేచిన వాళ్ళు తిరిగి మరి ఎంత చదువుతున్నా వాళ్ళు ఇంకా లేయట్లేదటండి. అంటే ఆయనకు తెలిసిన అన్ని ట్రిక్స్ ఉపయోగించినారు, ఈ దేనికి వాళ్ళు లేవలేదని. ఈయన అన్నారు, నేను తప్పకుండా చేస్తానమ్మా, నేను కనుక్కొని చేస్తాను అని చెప్పి వారిని వదిలి వెళ్ళారు నారదుల వారు. వెళ్ళేటప్పటికి యమునా తీరం నుంచి ఎక్కడికి పోయినారు, గంగా తీరానికి పోయినారండి. అక్కడ సనత్ కుమార్ల వారు కనిపించినారు. వారి దగ్గరికి వెళ్ళి తాను చూసిన విచిత్ర విషయం వారికి చెప్పారన్నమాట. అప్పుడు మీరే ఏదైనా సలహా ఇవ్వండి అని వారిని అడిగితే వారు చెప్తారు, ఒక జ్ఞాన యజ్ఞం చేయమని చెప్తారు. దాంతో పరిస్థితి సెట్ రైట్ అవుతుంది. అంటే మనకు ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ఒకటి గ్రహించాలి. ఏమని అంటే, మనం చేయవలసిన ఏదో ఒక దేవతా కార్యం మరిచాం, అది చెయ్యాలని కూడా ఇండైరెక్ట్ గా ఇది ఒక హింట్ అనమాట. పరమాత్మ ఒక హింట్ ఇస్తుంది. తాపత్రయమైన, రోగమైన, సమస్య అయినా, ఏదైనా అయినా పరమాత్మ ఆరాధనతో మనం దాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి స్వప్న సూచన కూడా కలుగుతూ ఉంటుంది. అంటే సత్కర్మ చేసుకుంటే
మనకు ఆ సమస్య యొక్క తీవ్రత తగ్గిపోతుందండి. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని గీతాచార్యులు చెప్పినట్టు అఖిలం కర్మ అన్ని అంటే ఒక జ్ఞాన యజ్ఞంతో పరిపూర్ణం అవుతుంది ఏదైనా కూడా. అట్లా శ్రీమద్ భాగవత శ్రవణం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్తారు. చెప్తే ఈయనే కూర్చొని సంకల్పం చేసి కూర్చుంటారండి. ఏమని సంకల్పం చేస్తారు అంటే వాళ్లకు బాగా జ్ఞాన భక్తి వైరాగ్యాలు మంచిగా ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళు యాక్టివ్ కావాలి. పడిపోయినారు కదా, వాళ్ళు యాక్టివ్ కావాలి, వాళ్ళు మంచిగా ఉండాలని ఈయన సంకల్పం చేసి శ్రవణం చేస్తారు. వీళ్ళు మొదలు పెడతారు. ఎక్కడెక్కడైతే ఆ భాగవతం చదువుతారో, భాగవత ప్రవచనం నడుస్తుందో అక్కడంతా కూడా దేవతలంతా వచ్చి ఉంటారట. జ్ఞానయజ్ఞం కరిష్యామె శుభశాస్త్రం కథోజ్వలం అని ఈయన వింటూ కూర్చుంటారు. బాగా శ్రవణం చేస్తూ ఉన్నారు. ఋషులు, జ్ఞానులు, దేవతలంతా కూడా అక్కడికి వస్తారు అన్నమాట. ఎక్కడెక్కడ జరిగితే అక్కడంతా కూడా వస్తారు. ఇప్పుడు ఒక అద్భుతం జరిగిందండి. మనం భాగవత శ్రవణం గురించి మాట్లాడుకుంటున్నాము. ఏ ఇంట్లో అయితే శ్రవణం జరుగుతుందో అది ఇల్లు కాదట, తీర్థక్షేత్రం అయిపోతుందట. అలాంటి యోగం కలుగుతుందట ఈ శుకశాస్త్ర శ్రవణం. శుకశాస్త్రం అంటే ఏమి? శ్రీమద్ భాగవతం. ఎందుకు అట్లా చెప్పినారు అంటే మనిషి జన్మ రావాలంటేనే ఎన్నో కోటి జన్మలు అయిన తర్వాత వస్తుందట. చిన్న చితకి ఎన్నో జన్మలు అయిపోయినాక వస్తుంది. అందులో మళ్ళీ ఒక బ్రాహ్మణ జన్మ రావాలి అంటే ఇంకా కొన్ని కోటి సంవత్సరాల తర్వాత వస్తుందట. ఆ వచ్చిన జన్మలో మళ్ళీ హరిభక్తి బాగా కలగాలి అంటే ఇంకా విశేష పుణ్యం ఉంటేనే లభిస్తుంది. అన్ని డబ్బు, సంపద, పేరు, ప్రఖ్యాతులు ఇంకా అన్ని కూడా సులభమైనట్టు వచ్చేది. మనం అవన్నీ కష్టం అనుకుంటాం, కానీ పరమాత్ముని పట్ల భక్తి అన్నిటికన్నా కష్టమే. అంత్యకాలంలో ఎవరైతే ఆ శ్రీమద్ భాగవతం అనే మాట వినడమో, పలకడమో, లేక వాళ్ళ చెవిన పడడమో చేస్తారో వాళ్ళు ఇంకెక్కడికి విష్ణుదూతులు వాళ్ళని వెంటనే వచ్చి తీసుకుని వెళ్ళిపోతారట. అట్లాంటి అంటే ఇది శ్రవణ మహాత్మ్యం. ఆ సనత్ కుమారుల వారు గంగా తీరంలో చెప్తూ ఉంటే నారదుల వారు మిగిలిన అందరూ శ్రవణం చేస్తూ ఉంటే ఒక అద్భుతం జరిగిపోయింది. శ్రీమద్ భాగవతం ఎక్కడ జరుగుతోంది? గంగా తీరంలో జరుగుతుంది. యమునా తీరంలో దాని ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎందుకు? ఈయన సంకల్పం వారు బాగుండాలి, వారు మళ్ళీ యాక్టివ్ గా లేచి పారాడాలి, వాళ్ళు బాగా ఉండాలని చేశారు కదా. జ్ఞాన భక్తి వైరాగ్యాలకు మంచి తారుణ్యం వచ్చేసింది, యంగ్ తనం వచ్చేసింది. బాగా వాళ్ళ చేతులలో కాళ్లలో శక్తి నిండిపోయింది. ఆ భక్తి తల్లి ఏం చేసింది? తన పిల్లలిద్దరిని హాయిగా వాళ్ళ చేతులు పట్టుకొని నడిపించుకుంటూ పిలుచుకొని వస్తుంది. ఆమె బాగుంది, కానీ శ్రవణం ఇంకా బాగైంది. వీళ్ళు పడిపోయిన వాళ్ళు లేచారు, లేచి బాగా నడుచుకొని వస్తున్నారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే నాథేతి నామాని మహోర్వదంతి అని ఆ ప్లేస్ కి వస్తోంది. ఆమె నామస్మరణ చేస్తోంది. కృష్ణ హరే మురారే అని కీర్తిస్తూ నర్తన చేస్తూ వాళ్ళని తీసుకొని వచ్చింది. ఎక్కడి నుంచి? యమునా తీరం నుంచి గంగా తీరానికి తీసుకొని వచ్చింది. వాళ్ళు అట్లా కీర్తన చేసుకుంటూ వచ్చేది ఇక్కడ శ్రవణం చేస్తున్న వాళ్ళంతా వింటున్నారు. ఎట్లా ఉన్నారు అంటే దివ్య రూపాలతో ఉన్నారట. జ్ఞాన భక్తి వైరాగ్యాలు ముగ్గురు కూడా వాళ్ళు శ్రవణం చేసినారు. కథ అంతా అయిపోయింది. పరమాత్మ ప్రత్యక్షమైనాడట. వాళ్ళతో చెప్పాడట, ఇంకా మీరు ఎక్కడెక్కడో ఏ తీర్థక్షేత్రాలకంతా తిరగాల్సిన పని లేదు. ఎవరికి చెప్తున్నాడు? జ్ఞాన భక్తి వైరాగ్యాలు. మీరు మళ్ళీ ఇలా తిరిగితే మీకు మళ్ళీ ముప్పు వచ్చే అవకాశం ఉంది. మీకు ఒక మంచి వాసస్థానం కల్పిస్తాను, ముప్పు రాని ప్లేస్ చూపిస్తాను, అక్కడ ఉండండి అని చెప్తారు. వాళ్ళు ఆనందపడ్డారు. ఏది ఆ ప్లేస్ అంటే ఎవరెవరి ఇండ్లలో శ్రద్ధతో శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళ మనసులో మీరు ఉండిపోండి. ఇంకా మీరు వేరే చోటుకు వెళ్లాల్సిన పని. ఎవరి ఇళ్లలో అంటే మనం ఉన్న చోటనే, మనం ఉన్న ప్రదేశంలోనే శ్రద్ధగా ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఊరికే శ్రవణం చేస్తే, ఊరికే పారాయణ చేస్తే ఉపయోగమే లేదు. మనసులో నింపుకోవాలి ఆ భావాన్ని. మనస్సులో మీరు ఉండిపోండి. జ్ఞానం వలన భక్తి వస్తుంది, ఆ భక్తి వల్ల వైరాగ్యం లభిస్తుంది. ఈ ముగ్గురు అక్కడే ఉంటారు. ఆ జీవుడు భగవంతుని వైపు ప్రయాణం సాగిస్తాడు. అంటే మళ్ళీ ఏం ఫలం వస్తుంది అంటే ఈ మూడు వచ్చేస్తాయి: శ్రద్ధ,
శ్రద్ధతో మనం ఈ పని చేస్తే, భాగవతాన్ని వింటే, చదివితే, పారాయణ చేస్తే ఏమొస్తుంది అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఈ 3 వస్తాయి. ఆ 3టికి ముప్పు వచ్చిందా, కానీ జ్ఞాన వైరాగ్యాలకు ముప్పు వచ్చింది. మనం ఇంతకు మునుపు నారదులు వారు వచ్చి చూసినప్పుడు, కానీ భక్తికి ఏం రాలేదండి. అంటే కలియుగంలో భక్తికి ముప్పు రాదట. ఎందుకు అంటే ఎంతో కొంత భక్తి అందరిలో ఉంటుంది, ఒక భయం. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, నడిచో బండిలోనో ఎట్లా వెళ్తాం, ఒక గుడి కనిపించింది, మనకు తెలియకుండా చెంపలేసుకుంటాం, ఏదో మొక్కుంటాం. అంటే ఏ దేవస్థానమైనా, ఏ గుడి అనగానే లేచి కూర్చోన్న ప్రదేశంలో అలా మొక్కుంటాం. అంటే భక్తి ఉంది. బండిలో వెళ్తుంటాడు, 2 వీలర్ లాగే ఒక్క నిమిషం నమస్కరించుకుని, లెంపలేసుకుని లేదా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. భక్తికి డోకా లేదు. కాకపోతే జ్ఞాన వైరాగ్యాలు ఉండబట్టండి. అదే గుడిలో ఒక గురువు వచ్చినారు, వారు దర్శనం చేసుకోండి అని అక్కడ ఏదైనా బోర్డు రాస్తున్నారు అనుకోండి, టైం లేదని వెళ్ళిపోతాం. ఏదో ఒక భాగవత్ కథ జరుగుతుంది రండి అంటే, అంత టైం మాకు లేదంటాం. రామాయణం చెప్తున్నారు వెళ్ళి విందాము అంటే చాలా బిజీ, రాలేమంటారు. అంటే జ్ఞాన వైరాగ్యాలు తక్కువ, వాటికే ముప్పు వస్తుంది. వాటి పరమాత్మ ఇచ్చిన వరం ఏమి అంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, ఇక్కడే ఉండండి. ఎవరి మనసులో ఎవరు శ్రద్ధగా అయితే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తారో లేక అధ్యయనం చేస్తారో వాళ్ళ మనసులో మీరు ఉండిపోండి. మరి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం చదువుకునేది భాగవత సారం అండి. అంటే నథింగ్ బట్ శ్రీమద్ భాగవతమే ఇన్ కండెన్స్డ్ ఫార్మ్, అంటే ఏమంటారు, సింప్లిఫైడ్ ఫామ్ లో చదువు. మరి ఇది కూడా మనం అట్లాగా భక్తిగా శ్రద్ధగా చదువుకుంటే మన మనసులో ఫస్ట్ ఆ పరమాత్మ వచ్చి కూర్చుంటాడు. అంటే భక్తి వస్తుంది, తర్వాత జ్ఞాన వైరాగ్యాలు కూడా వస్తాయి. అంతకు మించి ఇంకా రావాల్సింది ఏం లేదండి. అవి వచ్చేసినాక మనం వదలమన్నా ఈ సాధన వదిలిపెట్ట చేస్తూనే ఉంటాం. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఆ శ్రద్ధ భక్తి అవసరము అని చెప్పడానికి ఈ విశేషం చెప్పాల్సి వచ్చింది. ఇంకా ఇది ఎవ్రీ డే 5 to 6 ఉంటుంది. ఈ శ్లోకాలు మనకు మొత్తం సిలబస్ అంతా 11 months లో కంప్లీట్ కావాలి. అది ఒక టార్గెట్. కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్, కొన్ని చోట్ల తక్కువ ఎక్స్ప్లెనేషన్. మొత్తానికి మీకు నేర్చుకోవడానికి ఎంత అవసరమో అంత సాధన చేయించడం జరుగుతుంది. ఇంకా దీనిలో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది నేర్చుకుని కూడా మళ్ళీ అంటే వినాలని, కృష్ణ కథ వినాలి, ఎవరు చెప్పినా అది బాగుంటుంది వినాలని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ వచ్చు. అట్లాంటి వాళ్ళు కాకుండా కొత్తగా ఫస్ట్ టైం ఎవరైతే వింటున్నారో, ఫస్ట్ టైం ఎవరు ఈ క్లాస్కి వస్తున్నారో వాళ్ళ కోసం తర్వాత ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్, ఇన్ 1 month or 2 months మళ్ళీ వాళ్ళకి సెపరేట్ గా ఒక ప్రాక్టీస్ సెషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది లేడీస్ ఉంటారు, ఎవరు రావచ్చు రాకూడదు, ఎప్పుడు రావచ్చు ఇలాంటివి ఉంటాయి. పీరియడ్స్ అప్పుడు మీరు క్లాస్కి అటెండ్ కావచ్చండి, కానీ పుస్తకం తీసుకోవద్దు. జస్ట్ యూ కెన్ లిసన్. 3 days మీరు పుస్తకం తీయకండి ఎవరు. 4th day నుంచి మీ సాధన మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు రాలేదనుకోండి, ఒక 3 రోజులు 4 రోజులు క్లాస్కి అటెండ్ కాకపోయేటప్పటికి ఎక్కువ పోర్షన్ జరిగిపోయింది. మీరు మీ ఫ్రెండ్స్ ని అడుగుతారు ఏం జరిగిందని, వాళ్ళు ఎంతో కొంత చెప్తారు, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు యూ కెన్ లిసన్. తర్వాత మీరు 3 days తర్వాత 4th day నుంచి మీరు చదువుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు పెన్సిల్ దగ్గర పెట్టుకునే ఉండాలి. రకరకాల మీటర్స్ అంటే ఛందస్సు వేరే ఉంటుంది, కొన్ని క్లిష్టమైన పదాలు ఉంటాయి, వాటినన్నీ కూడా విడదీసి అక్కడ నోట్ చేసుకుంటే మీకు చదవడం సులభం. ఆ రకంగా మీకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. కొన్ని రోజులు మిమ్మల్ని అందరినీ మ్యూట్ లో పెట్టినాను. మ్యూట్ అంటే మీకు అందరికి రెడ్ బటన్ కనిపిస్తుంది చూడండి. అంటే మీరు ఏదో చెప్పాలనుకుంటారు కానీ నేను మీకు అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకని అంటే మీరు ఈ గ్రూప్ కొంచెం ఫాలో అయ్యి మీరు కొంతసేపు అంటే కొన్ని రోజులు అలవాటు అయ్యే వరకు మిమ్మల్ని అందరినీ ఇలా రెడ్ లో పెట్టడం జరుగుతుంది. అందరిని అయితే నేను ఖచ్చితంగా పిలవలేను. ఆ రోజుకి పరమాత్మ ప్రేరణతో ఏదో ఒక పేరు పిలుస్తాను, వారితో కొన్ని రిపీట్ చేస్తాను. కానీ శ్రద్ధగా వింటే ఎవరు రిపీట్ చేస్తూ ఉన్నా ఎవరు పలుకుతూ ఉన్నా మీకు అది సంబంధం లేదండి. మీకు ఎక్కువ సార్లు రిపీట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ వస్తుంది. ఎవ్వరు కంగారు పడాల్సిన పని లేదు. చాలా మంది మన తెలుగునాట కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో జ్ఞానభక్తి వైరాగ్యాల గురించి అవన్నీ పొంది చాలా తృప్తి పడుతూ ఉన్నారండి. సో మీ అందరు కూడా అలాంటి సాటిస్ఫాక్షన్ పొందుతారని నేను ఆశిస్తున్నాను.
ఈరోజు ఫస్ట్ చాప్టర్ తీయండి. రకరకాల పీడిఎఫ్లు పెట్టడం జరిగింది. మీతో కూడా ఆల్రెడీ బుక్ ఉంటుంది. తెలుగు బుక్ గీతా ప్రెస్ వాళ్ళది శ్రీమన్నారాయణీయం అనే బుక్ ను ఫాలో కావడం జరుగుతుంది. అది మీతో లేకపోతే తీసుకోండి. ఆన్లైన్ లో దొరుకుతుంది. ఆన్లైన్ లో మీకు దొరకకపోతే నేను ఒక అడ్రస్ పెట్టానండి. అనంతపూర్ లో ఉంటాం మేము. అనంతపూర్ లో ఉన్న ఒక బుక్ స్టాల్ అడ్రస్ పెట్టాను. వారి ఫోన్ నంబర్ ఉంది. మీరు వారికి ఫోన్ చేస్తే వారు మీ ఇంటికే అది పంపిస్తారు. ఒక 3 days పడుతుంది. అలా ఆ రకంగా తెప్పించుకోవచ్చు. కన్నడ, హిందీ, సాంస్క్రిట్, తెలుగు ఇన్ని వర్షన్స్ కూడా అదే గ్రూప్ లో ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది. అన్ని కూడా గీతా ప్రెస్ వాళ్ళవి కూడా ఉన్నాయండి. మీరు అవి తెప్పించుకుంటే అదే బుక్ ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇంకా వేరే వేరే పబ్లిషర్స్ ఉన్నాయి, కానీ వాటిలో కరెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ఫాలో కాలేదు. ఇదే ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇదే తీసుకో. మొదటిదండి, ఫస్ట్ దశక భగవన్ మహిమ. భగవన్ మహిమ ఏమేమి ఉంటుంది, ఆ మహిమ గురించి చెప్తూ వస్తున్నారు. ఇది ఏ ఛందస్సులో ఉంది? ఛందస్సు మీన్స్ మీటర్. మనం రాగం అంటాం కదా, అట్లా మీటర్. ఇందులో చాలా ఉన్నాయండి. అంటే ఒక 15 నుంచి 20 వరకు ఉంటాయి. రకరకాల రాగాలు అనుకో. కొంతమంది 1వ రాగం 2వ రాగం అట్లా నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు మీకు సాంస్క్రిట్ కదా ఇది, అంటే మనం సాంస్క్రిట్ ని నేర్చుకునే క్రమంలో ఉన్నాం కాబట్టి అట్లా రాగం అని కాకుండా ఛందస్ అనే పేరు గుర్తుపెట్టుకో. శ్రగ్ధర అని దీని ఛందస్సు. మొదటి దశకం ఛందస్సు శ్రగ్ధర. మాకు రాదనుకోకూడదు. వి నీడ్ టు ట్రై. వస్తుంది ఖచ్చితంగా. నేను ఫస్ట్ చదువుతానండి, చూడండి, తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాం. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురు పవనపురే హంత భాగ్యం జనానాం ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచాధియా వా భజతి బత జనః శూద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురు పవన పురాధీశమేవాశ్రయామః. సత్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలంతేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తేవ పురితి బహుశ శ్రూయతే వ్యాసవాక్యం తత్ స్వచ్ఛత్వాత్యదచ్ఛాదిత పరసుఖ చిద్గర్భ నిర్భాస రూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహే తే నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీనానేకముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచః త్వత్కలాస్వేవ భూమన్ నిర్వ్యాపారోపి నిష్కారణమజ భజసే యత్క్రియామి క్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యా సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవా కుంఠ వైకుంఠ రూపం. ఇలా ఉంటుందండి. మొదటి చాప్టర్ లో 10 శ్లోకాస్ ఉంటాయి. ప్రతి చాప్టర్, ఇక్కడంతా చాప్టర్ అనకూడదు, మనం దశకం అనాలి. ఎందుకంటే ఇట్ కంటైన్స్ 10 శ్లోకాస్. ఆఖరణ గోపికా జీవన స్మరణం గోవింద గోవింద నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే అనే మాట చెప్పాలి. గోపికా జీవన స్మరణం గోవింద గోవింద నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. ఈ మాట ప్రతి దశకానికి చెప్తూ రావాలి. ఎందుకు చెప్పాలి అంటే గోపికలకు ఉన్నట్లాంటి కృష్ణ భక్తి వారి స్మరణతో మనకు కలగాలని మనం ఆ రకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే అని
ఇది గజేంద్రుడు స్వామిని కొలిచిన కొటేషన్, ఆయన ప్రేయర్ లోని హైలైట్ అయిన భాగం అన్నమాట. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే అని స్వామిని పిలుస్తారనమాట. గజేంద్రుడు పిలిస్తే స్వామి వచ్చి గజేంద్రుడిని రక్షిస్తాడు. ఆ మాటని ఈ గజేంద్ర మోక్షం యొక్క విశేషం ఏమి అంటే, నిద్రలేస్తూనే మనం ఇంకా ఫ్రెష్ అప్ కాకముందే ఈవెన్ మంచం మీద కూడా చెప్పుకోగలిగిన గజేంద్ర స్తుతి అనమాట. మనం ఇలా ఉదయం లేస్తూనే తెల్లవారు 5ంటికే క్లాస్ లో ప్రతిరోజు ఆ గజేంద్రుని ఈ రకంగా స్మరణ చేసుకుంటుంటాం. ఇది ఒక్కొక్క దశకం చదివినప్పుడు ఇలా చెప్పాలి. అదే పారాయణలో ఎలా చదవాలి అంటే శ్రీహరయే నమః. ఎందుకంటే ఇది లెంగ్తీగా ఉంటుంది, చాలా పెద్దది కాబట్టి ఒక్కొక్కటి అయిపోతేనే శ్రీహరయే నమః అంటే. మీకు ఎన్నో డౌట్స్ రావచ్చు, అంటే అది ఆ శ్రద్ధర అంటే ఏమి, ఇది చెప్తున్నారు, ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది. మీరు ఏదైతే క్లాస్ లో చెప్పడం జరుగుతుందో ఆ చాప్టర్ లేక ఆ దశకం అయిపోయినాక దానికి సంబంధించిన ఆడియో పెట్టడం జరుగుతుంది. పలికించేటప్పుడు కూడా ఒక్కొక్క లైన్ ప్లస్ ఒక లైన్ ని 3 parts చేసి ఒక్కొక్కటి 2 times చెప్పించడం జరుగుతుంది. ఒక లైన్ 2 times, 2 lines 2 times, 4 lines, ఇట్లా చాలా సార్లు 10 నుండి 12 సార్లు ఒక్కొక్క శ్లోకాన్ని రిపీట్ చేయడం జరుగుతుంది టోటల్ గా. కాబట్టి మీరు పెన్సిల్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ వింటే రాదు, ఖచ్చితంగా పడుకుని మనం దిండు దగ్గర పెట్టుకుని విందామంటే అది రాదండి, నిద్ర వచ్చేస్తుంది. మనం అలర్ట్ అయి కూర్చోవాలి. ఇంకొక విషయం, పొద్దునే స్నానం చేసి కూర్చోవాలా, దీపారాధన చేసి ఏమి ఇది అధ్యయనం అండి, అవన్నీ ఏమి అవసరం. మీకు వీలైతే మీరు చేయవచ్చు, కానీ అది ఏది కంపల్సరీ కాదు. బ్రష్ చేసుకుని ముఖం కడుక్కొని కూర్చొని చదువుకోవచ్చు. అదే నేను కొన్ని విశేషమైన రోజులు మీ అందరితో పారాయణ చేయిస్తాను, లేక ఒక విశేషమైన రోజున ఈ రోజు మీరు వీలైతే ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి కూర్చోండి అని చెప్తాను. అలాంటప్పుడు మీరు చేస్తే చాలు. ఐ హోప్ మీకు అందరికి వచ్చే అన్ని డౌట్స్ కి నేను మిమ్మల్ని మ్యూట్ లో పెట్టాను కాబట్టి నేనే ఊహించి చెప్తాను. ఈ క్లాస్ రికార్డింగ్ పెట్టడం జరగదు, ఓన్లీ శ్లోక అంటే ఇప్పుడు ఫస్ట్ దశకం అయిపోయిన తర్వాత ఫస్ట్ దశకం యొక్క ఆడియో గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. క్లాస్ రికార్డింగ్ పెట్టడం ఉండదు, ఎవరు పెట్టకూడదు. మీరు కావాలంటే మీరు విడిగా చేసుకోవచ్చు, కానీ క్లాస్ లో ఎవరు ఏది పెట్టకూడదు, ఓన్లీ తర్వాత గుడ్ మార్నింగ్ మెసేజెస్ వేరే ఏదేదో మెసేజెస్ ఎవరు పెట్టకూడదు. ఓన్లీ మీకు అవి పెడితే ఏమవుతుందంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ మిస్ అయిపోతుంటారు. జస్ట్ అలా క్లాస్ స్టార్ట్ అవుతుంది, మీరు ఎంటర్ అవుతారు. క్లాస్ లో చెప్పిన ఏదైనా విశేషం ఉంటే నేనే పెడతాను, మీరు అది ఫాలో కావచ్చు. బుక్ ఎవరైనా తెచ్చుకోకపోతే అందరూ తెచ్చుకోండి. రేపటి నుంచి మనం శ్లోకాస్ సాధన చేస్తాం. జ్ఞానానందమయం దేవం నిఫలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఏతత్ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురుదత్త అండి. రేపు కలుద్దాం ఇదే టైంకి, మార్నింగ్ 5.